చర్చలు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ గారు జాయిన్ అవుతున్నారు. పల్లె రవి గారు నమస్తే. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు నరా విజయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరికి. ముందుగా విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా కీలకమైన ఆదేశం వచ్చింది నిన్న గౌరవ హైకోర్టు నుంచి. హైడ్రాకు సంబంధించి దాదాపు నిరుపేదలకు సంబంధించిన గోడు ఆవేదన ఆక్రందన మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. వారి కళ్ళ ముందు తమ గుడిసెలను బుల్డోజర్లు కూల్చివేస్తున్న సందర్భంలో వారి ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా కదిల్చిన సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో దీన్ని ఎదుర్కొన్న సందర్భం, పేదల పక్షాన నిలిచిన సందర్భం. నిన్న హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, 9 తలల సర్పం కూరలు పీకాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏకంగా హైడ్రాకు సంబంధించిన కమిషనర్ను ఆ పదవి నుంచి తొలగించాలనే కీలకమైన ఆదేశం ఇచ్చారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ కీలకమైన పరిణామాన్ని? ఈ 9 తలల సర్పము అనేది పేదలనే కాటేస్తుంది. ఇది సమాజం గమనించింది, కొన్ని విపక్షాలు గమనించాయి. నిరంతరం వచ్చిన దగ్గర నుంచి సర్పం పేదలకు వ్యతిరేకం, ధనవంతులకు అనుకూలమైనటువంటిది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రే ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సి వస్తుంది. హైడ్రా సంబంధించినటువంటి దాన్ని అడ్డుపెట్టుకొని ఏం చేశారంటే బ్లాక్మెయిల్, ఈ హైడ్రా అనేది ఒక బ్లాక్మెయిలింగ్కు టూల్గా ఉపయోగించుకున్నటువంటి సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పేదలను ఈ రకంగా హింసిస్తున్నటువంటి సందర్భంలో అంటే 63 సార్లు కోర్టు ధిక్కరణ కూడా ఉన్నదంటే వీళ్ళ వెనకాల ఎంత బ్లాక్మెయిలింగ్, ఎంత ఇది ఉన్నది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అనేది, పరిపాలకులకు సంబంధించినటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నిసార్ల తర్వాత ఇప్పుడు తీసేయమని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా ప్రభుత్వం మీనవేషాలు ఎక్క పెడుతుంది. నిన్నటి నుంచి ఆర్డర్ చేతికి అందలేదు, ఇవన్నీ కథలు చెప్తున్నటువంటి అంశం. వీళ్ళేం నెక్స్ట్ డివిజన్ బెంచ్కో సుప్రీంకోర్టుకో అప్పీల్కి వెళ్దామని చూస్తున్నారు తప్ప దీన్ని సరిదిద్దుకుందాం అనేటువంటి ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి, పాలకునికి ఉన్నట్టు కనిపించటం లేదు. ఈ ఒక విధ్వంసం, ప్రజల మీద, సామాన్యుల మీద ఒక విధ్వంసకరమైనటువంటి చర్య మొదటి నుంచి పేరు అట్లా పెట్టి చేసినటువంటిది హైడ్రా. దీంట్లో రంగనాథ్ అందరూ చాలామంది అంటున్నటువంటిది ఐపీఎస్. ఇప్పుడు వస్తున్నటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు ప్రభుత్వం అనుకూలంగా, పరిపాలకుని మైండ్ సెట్తో అనుకూలంగా వస్తున్నారు తప్ప నిజంగా ఐపీఎస్ అయితే పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్లకు జీవన విధానానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి చూపించి, ధనవంతులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తమ్ముళ్ళకు సంబంధించి, అన్నలకు సంబంధించి కావచ్చు, మంత్రులకు సంబంధించినటువంటిది కావచ్చు, వాళ్ళందరూ ఎఫ్టీఎల్ ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేస్తున్నారు. మేము వాళ్ళని ఏం చేయలేమని ఆఫ్ ద రికార్డుల్లో చెప్తున్నటువంటి వాళ్ళు అసలు విషయానికి వస్తే పేదోళ్ళ గుడిసెలు కూల్చేయడం, మధ్యతరగతి కూల్చేయడం, దిగువ మధ్యతరగతిని ఇబ్బందులు పెట్టడం, ఇలా విషసర్పం లాగానే పీల్చి పిప్పి చేసినటువంటి సంస్థగా ఉన్నది. అదే సందర్భంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లకు ఉపయోగించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇందులో హైడ్రా రంగనాథ్ ఏంది, ఒక పావుగా ఉపయోగపడ్డాడు. ఆయన కూడా అందరూ అంటుంటారు రంగనాథ్ కాపాడిన ఇవన్నీ అని కాదు. మీరు చేసింది ఒక పావుగా పరిపాలకులకు, రాజకీయ వ్యవస్థకు వాళ్ళకు కావలసినటువంటి నిధులు సమకూర్చేటువంటి అంశంలో ఒక పావుగా ఉపయోగపడ్డారు. ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని మీరు సింగిల్ బెంచ్ అని చెప్పి కొట్టేసి మేము నెక్స్ట్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం, మాకున్న వ్యవస్థలో ఉపయోగించుకొని అని అంటే అదే కనిపిస్తుంది. అట్లాంటిదే పోయేటందుకే కనిపిస్తుంది తప్ప దీన్ని ఒక పరిపాలన మా లోపాలు ఉన్నాయి, మేము సర్దిద్దుకోవడానికి దీన్ని ఉపయోగించుకొని పేదల వైపు నిలుస్తాం అనేటువంటి అంశంలో మాత్రం లోపం కనిపిస్తుంది. ఒక విధ్వంసం నుంచి స్టార్ట్ చేసినటువంటి పాలన ఆ విధ్వంసంలోనే కొట్టుకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది రంగనాథ్ తొలగించమని చెప్పినట్టు కాదు, ముఖ్యమంత్రి గారు మీరే మారండి అని ఇండైరెక్ట్గా చెప్పినటువంటి అంశం హైకోర్టు. ఈ రకమైనటువంటి తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఆ వ్యవస్థను గౌరవించి, ఆయన మీకు కూడా నమ్మకం కాదు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం తప్ప మాకున్నటువంటి అవకాశాలు మిగతా ఉపయోగించుకొని స్టే తెచ్చుకుంటాం అవే ఉంటే ప్రజల్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. హైడ్రా అనేది ధనవంతుల కోసం ఉన్నది, ప్రభుత్వ పాలకుల పెద్దకు బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి ఇల్లు ఏంటంటే దొరకరు. ఏమైందంటే పెద్ద పెద్ద సంస్థలు వచ్చి సెటిల్మెంట్ చేసుకునేటువంటి సమయంలో ముఖ్యమంత్రి సంతకమో ఇంకే సంతకమో ఉండదు, అలా కరప్షన్ చేసినట్టు కనపడదు. కానీ లోపల అంతా జరిగేది ఒక నీకు ఇది నాకు ఇది అనేటువంటి లెవెల్లోనే పెద్దోళ్ళ దగ్గర మొత్తం
దోసుకున్నటువంటిది, వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు చేసుకుంటున్నటువంటిది, పేదోళ్ళని కొట్టి పెద్దోళ్ళని దోసుకుంటున్నటువంటి విషయం కనిపించే విధంగానే హైడ్రా ఎక్స్పోజ్ అయింది తప్ప మీరు కాపాడేది ఒక చెరువు 2 చెరువులు బాగు చేసి మొత్తం బాగు చేసిన అని చెప్పుకుంటే కుదరనటువంటిది. పేదలకు సంబంధించిన ఇండ్లు మధ్యతరగతి కూల్చేసి వాళ్ళని భయపెట్టి పెద్దోళ్ళ దగ్గర ఏ రకంగా చేసుకుంటారు అనేది ప్రజలకు సామాన్యులకు అర్థమైపోయినటువంటి అంశము. అందుకే నిర్ణయం వస్తుంది హైడ్రాను రద్దు చేయాలనేటువంటి నిజం సామాన్య ప్రజానికాన్ని నుంచి వస్తున్నటువంటిది ఉన్నది. ఇప్పటికైనా పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తీర్పుని ఇమ్మీడియట్గా రాత్రిని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా బాగుండేది. వీళ్ళు ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కనిపించటం లేదు. అందుకే ప్రభుత్వం మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, ఇది ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన అందిస్తారు అనేది అన్ని రకాలుగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎస్, మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశం ఏదైతుందో ఇది చాలా కీలకమైన అంశం అని చెప్పేసి విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం, హైకోర్టు ఆదేశం నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి తన వైఖరిని తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తాం. పల్లె రవి గారు, మనం చూసాం నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశం, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భం. హైడ్రాకు సంబంధించిన కమిషనర్ను పదవి నుంచి తొలగించాలని చెప్పేసి చాలా స్పష్టంగా నిన్న తీర్పు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ విధానాలకు తావు లేదని మరోసారి స్పష్టమైన ఈ కీలకమైన పరిణామాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, నిన్న హైకోర్టు జడ్జి గారు జూకంటి అనిల్ కుమార్ గారు ఆదేశాలు ఇవ్వడం ఒకటే కాదు, వెంటనే మార్చండి, ఇంకో ఈయన స్థానంలో కొత్త అధికారిని నియమించండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాని వెనుక నేపథ్యాన్ని ఏ అవసరము అన్నది చాలా స్పష్టంగా కఠినంగా మాట్లాడింది ఆయన. ఏ ఒక్క విషయంలో, అటు రాజ్యాంగ విషయంలో కానీ, ప్రభుత్వ పరిపాలన కానీ, ప్రభుత్వం అంటే ప్రజలకి ఏ విధంగా భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం ఎందుకు భయపెట్టకూడదు అనేటువంటి అనేక అంశాల మీద కూలంకుషంగా చాలా సావధానంగా విషయాలు చెప్పి ఇంకా ఆయన ఎంత లోతుగా ఇది అవసరమని భావిస్తే మాట ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడండి? గ్రీకు పురాణాల్లో ఉదాహరణ చెప్పాడు. జడ్జి గారు చెప్పారు, మీరు చెప్పలే, నేను చెప్పలే, విజయ్ గారు చెప్పలే. గ్రీకు పురాణాల్లో హైడ్రా అంటే గ్రీకు పురాణాల్లో ఒక 9 తలల విషసర్పం, చాలా ప్రమాదకరమైనటువంటి విషసర్పం. ఆ విషసర్పము లాగా ఇది పరిణమించింది. ఈ విషసర్పాన్ని కనుక, దీన్ని కనుక ఈ హైడ్రా కనుక ఇట్లానే వదిలేస్తే ఆ గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి విషసర్పం ఏ విధంగా ప్రమాదకరంగా మారుతుందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగ విలువలకి, న్యాయ వ్యవస్థకి, పరిపాలనా వ్యవస్థకి ఇది హైడ్రా అనేది ఒక కంటకంగా, ఒక విషసర్పంగా మారింది. దీన్ని ఇంకా తొలగించాలన్నది ఒక జుడిషియరీ లాంగ్వేజ్. ఓకే, కానీ నిజంగా కూడా వ్యవహారికంలో చెప్పాలంటే దీన్ని నరికి చంపాల్సిందే అని అన్నటువంటి ధోరణితోటి స్పష్టంగా తీర్పిచ్చింది. అంటే ఎంత అండి? ఎందుకు అంటే 2 సంవత్సరాలుగా సరే హైడ్రా అధికారికంగా చట్టబద్ధంగా జరిగింది 2 సంవత్సరాలు లేదా అంతకుముందు 2.5 అధికారంలోకి వచ్చిన నెల రోజులకి హైడ్రా అనేది మొదలుపెట్టింది. హైడ్రా పదమే దాని పేరు ఎంపికలోనే ఒక విధ్వంస రచన జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక విధ్వంస రచన జరిగింది. అక్కడి నుంచి కొనసాగి ఎక్కడ కూడా పొద్దున్న లేస్తే ఆదివారము శనివారము సెలవు వస్తుందంటే హైదరాబాదు మహానగరంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కడో కాస్త వాటర్ బాడీస్ పక్కనో లేకపోతే ఎక్కడన్నో ఉన్నటువంటి అప్పటికప్పుడు కట్టుకున్నాడు కాదు, 20-30 సంవత్సరాల క్రితం కూడా ఇండ్లు కొనుక్కొని, స్థలాలు కొనుక్కొని, పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళు వణికిపోయినరు, విలవిల తల్లడిల్లిపోయినరు. ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుందేమో అని చెప్పేసి. నిజంగా కూడా ఆ పరిస్థితుల్లో ఒకవైపు మూసి కానీ, సున్నం చెరువు, మనకు కాజాగూడ, మీకు ఎక్కడ అమీన్పూరు, రాజేంద్ర నగరు, హైదర్ షాకోట్, హయత్ నగరు, ఎక్కడ హైదరాబాదులో ఏ మూలన చూసినా కూడా అసలు పేద మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిండ్రు. అసలు భయంకరం. ఆ జరుగుతున్నటువంటి రాత్రే తెల్లారేకల్లా శనివారం రాత్రి సెకండ్ సాటర్డే వచ్చిందంటే శుక్రవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు పోవాలి, తెల్లారకల్సా పిడిపేటకల్ కథ. ఇది హైడ్రా కాదు, ఇది హైడ్రోజన్ బాంబులాగా పనిచేసింది 2.5 సంవత్సరంలో. కేవలం దీన్ని ఒక బ్లాక్మెయిల్ వ్యవస్థలాగా, ఒక అరాచకానికి
తమ దాన్ని సంపాదించుకునటం కోసం ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వమే ఒక అనధికారికంగా నడిపినటువంటి, ప్రభుత్వం అనధికారికంగా కూడా లేవు, అధికారికంగా నడిపినటువంటి ఒక ప్రైవేట్ సైన్యంలాగా పనిచేసిందే తప్ప ప్రభుత్వంలాగా పనిచేయలేదు. ప్రభుత్వం ఎప్పుడంటే ఒక పేదవాడికో ఎవరికన్నా మామూలు పౌరుడికి ప్రైవేటు వ్యక్తుల నుంచి, ప్రైవేటు మాఫియా నుంచో ఇంకెవరి నుంచో ఏదైనా భయమో ప్రమాదమో ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దగ్గరికి వచ్చి ప్రభుత్వాన్ని దగ్గర చేతులెత్తి ఒక ప్రభుత్వం ఒక ఆపన్న హస్తం ఇచ్చేలాగా, ఒక చేయూతనిచ్చేలాగా, ఒక భరోసానిచ్చేలాగా, ఒక ధైర్యం ఇచ్చేలాగా ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది, కోర్టులు ఉంటుంది, పరిపాలన వ్యవస్థ ఉంటుంది, ఇవంతా వ్యవస్థ ఉంటుంది ప్రభుత్వం. కానీ ఏకంగా ప్రభుత్వమే రాత్రి ఇంటి మీద పడి ఇల్లు కూల్చేస్తుంటే ఆ కూల్చేసేసరికి ముసలి ముతక వయస్సు భేదం లేకుండా పిల్లలు పెద్దలు ఏమీ లేకుండా పేదలు మధ్యతరగతి వాళ్ళ జీవితకాల కష్టం అండి. రాత్రి నేలమట్టం చేసేస్తే తెల్లారే కల్లా చూసరికి పీడకలలాగా మనం చూసినాక ఓ నేలమట్టలు ఒక వెలుగుమట్టలు ఏం జరిగిందో చూసినాం, హైదరాబాద్లో సున్నం చెరువులు ఏమో జరిగిందో చూసినాం, అమీన్పూరు గాజాగూడ ఎక్కడ ఎన్ని ప్లేసులు చెప్పమంటారు, హైదర్ షా కోర్టు, మూసి దారి పొడవునా ఇవన్నీ చూసి అరాచకం ఇంత కంటే దాష్టికం ఇంకోటి లేదు. ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు అనేది వీటన్నిటినీ వాళ్ళ ఆర్తనాదాలు కూడా కనీసం ప్రభుత్వానికి పట్టలే. హైడ్రా కమిషనర్ గారు ఎంత రాక్షసంగా, ఎంత అమానవీయంగా, ఎంత అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినారంటే ఏమీ లేదు, కోర్టు లేదు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు. మేము అనుకున్నదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందే చట్టం, అదే శాసనం, అదే రాజ్యాంగం అన్నట్టుగా పూర్తిగా నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరించిండు. దాన్ని అనేక సందర్భాల్లో ఇవాళ తీర్పిచ్చింది ఇవాళ బెంచ్లో ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు. కానీ ఇప్పటికీ ఒక ప్రభుత్వం ఇప్పటికీ విజ్ఞతతోటి బాధ్యతగా లేవనెత్తినట్టు అంశాలని ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం కలిగించేటట్టుగా వెంటనే రంగనాథ్ గారి స్థానంలో మరొక అధికారిని, మేము అధికారులను గుడ్డుపోలే, మరొక అధికారిని నియమించాం. కానీ అది చేయకుండా ఇప్పటికీ మళ్ళీ మీనవేశాలకి కోడిగుడ్డు మీద ఈక వీకినట్టు నిన్న చూస్తుంటే రంగనాథ్ గారు మాట పశ్చాత్తపడ్డట్లేదు. ఆ విషయాన్ని కోర్టు ముందే గ్రహించి కూడా చెప్పింది, పశ్చాత్తంతో లేనటువంటి క్షమాపణ అక్కర్లేదు, శిక్ష పడాల్సిందే, చర్య తీసుకోవాల్సిందే అని చెప్పేసి జడ్జి గారు కూడా అన్నారు. కానీ అది కూడా మళ్ళీ తీర్పు తర్వాత కూడా ఆయన మాటల్లో, రంగనాథ్ గారి మాటల్లో అదే కనిపిస్తుంది, అదే స్ఫురిస్తుంది. ఏమంటున్నాడు, హైడ్రా పేరు మీద, ఈ కోర్టు పేరు మీద, ఇవన్నిటి పేరు మీద జరిగింది నేలమట్ట, ఏ ఒక్క పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడలేదట, ఆయన మీద కక్ష కట్టిందట సంపన్నులట, ఇంకా ఎవరో కక్ష కట్టి కోర్టులు పోయి దానికి కోర్టు ఇవ్వడంతో ఇలా నేను ఇబ్బంది పడ్డా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంటే ఇవాళ ఏ పేద ఇప్పుడు మరి నిజంగా నీ బుల్డోజర్, నీ హైడ్రా బుల్డోజరు ఎందుకు దుర్గం చెరువులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి పోలే, అదే ఉన్నటువంటి గండిపేట చెరువులో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గెస్ట్ హౌస్ మీదకి ఎందుకు పోలే, మహేందర్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోలే, వివేక్ గారికి ఎందుకు పోలే, ఇట్లా సంపన్నుల దగ్గరికి ఎందుకు పోలే? కేవలం ఒక పేదవాడి మధ్యతరగతి వాడు కూలీనాలు చేసుకోను, లేకపోతే ప్రైవేటు అక్కడో ఇక్కడో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితకాలం భార్య భర్తలు కష్టార్జితంగా కట్టుకున్నటువంటి ఇల్లుని కూల్చేసి మీరు అరాచకం చేసి దాష్టికం చేసి చిన్న పిల్లలు అండి, చదువుకుంటున్నటువంటి చిన్న పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకునియలే, ఏడ్చిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు. ఇగో ఎన్ని సన్నివేశాలు మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. వాళ్ళ ఆర్తనాదాలు వినేవాళ్ళకి దుఃఖం. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య భర్తలు చూసినాం కదా, గృహప్రవేశం ₹1 కోటి ఏదో లోన్ తీసుకొని కట్టుకున్నారు. అంటే లోన్ రావడం అనేది ఇన్ని లేఅవుట్, రిజిస్ట్రేషను, పర్మిషను అన్నీ ఉంటేనే కదా వచ్చేది. అటువంటి దగ్గర కూడా గృహప్రవేశం చేసిన 4వ రోజే ఆ ఇల్లును కూల్చేసింది హైడ్రా. ఆ భార్య భర్తలు మొత్తుకున్న ఆర్తనాదాలు పెట్టారు. ఓ నిండు గర్భిణి, ఎన్ని సన్నివేశాలు, 1-2 కాదు. ఇంత దాష్టికం, ఇంత ప్రజాస్వామికంగా, ఇంత నిరంకుశంగా వాళ్ళ హైడ్రా పనిచేసింది. నిజంగా జస్టిస్ గారు మాట్లాడినటువంటి మాట హైడ్రా 9 తలల విషసర్పం అంత ప్రమాదకరంగా పనిచేసింది. ఒక నయీం ప్రైవేట్ సైన్యం ఏ విధంగా ఉండనో, అంతకుముందు 2014 కంటే ముందు నయీం ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఇదే పెద్ద మనుషులు ఈ ప్రభుత్వ సర్కారు నడుపుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కొంతమంది అప్పుడు ప్రభుత్వం
నయీం ముఠాని పెంచి పోషించి ఇట్లా మధ్యతరగతి పేదవాళ్ళ మీద అరాచకంగా భూములు గుంజుకొని దౌర్జన్యంగా చేసింది. Okay. ఇవాళ ఆ నయ్యంని అంతమొందించింది కాబట్టి కేసీఆర్ గారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలో కప్పచెప్పగానే కప్పచెప్పనే ఆ నయీం స్థానంలో హైడ్రాని తీసుకొచ్చి Right. హైడ్రా పేరు మీద అరాచకం దాష్టికం చేసింది. Yes. ఇప్పటికైనా బాధ్యత కలిగినట్టు, ఎందుకంటే వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇవాళ నిజంగా ఈ హైడ్రా అరాచకాలని కనుక భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రంగంలోకి దిగి బాధితుల పక్షాన గనుక క్షేత్రస్థాయిలో నిలబడి ఒక భరోసా ఇయ్యకపోయింటే Okay. ఈ పార్టీకి అరాచ అనేది ఇంకే చేసినటువంటి విధ్వంసం అనేది మామూలుగా ఉండేది కాదు. రైట్, అంత దౌర్జన్యంగా ఉండేది. ఓకే, ఒక వైపున హైడ్రా అరాచకాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో బహిరంగంగా అడ్డుకుంటూనే మరోవైపున ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక లీగల్ టీంని స్పెషల్గా లీగల్ టీంని ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలుగా ఓకే, భారత రాష్ట్ర సమితి బాధితుల పక్షాన్ని నిలబడి లీగల్ పోరాటం కూడా చేస్తున్నది. Right. ఇవాళ ఇప్పటికీ 63 కేసులు అంటే ఇవి ఉదాహరించినట్టు కోర్టు ధిక్కరణ కేసులు. ఒకే నేచర్, డిఫరెంట్ నేచర్ కూడా కాదు, ఒకే నేచర్ ఒకే స్వభావం కలిగినటువంటిది ఒకే యాక్టివిటీ మీద 63 రకాల కోర్టు ధిక్కరణ కేసులు ఒకే వ్యక్తి మీద అంటే ఇక వీళ్ళకి కోర్టు అంటే చట్టం అంటే రాజ్యాంగం అంటే ఏం లెక్క ఉన్నట్టు. ఖచ్చితంగా బరాబర్గా ఇవాళ దీన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా బాధ్యతగా చట్టాన్ని గౌరవించి కోర్టు తీర్పుల్ని అనుగుణంగా దాన్ని అమలు చేయాలి. లేకపోతే ఇంకా మీరు ప్రజాక్షేత్రంలో వడ్డీతో సహమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంకేదో డివిజన్ బెంచ్ ఇంకేదో ఫుల్ బెంచ్ అంటారు. ఇంకా మీకు డివిజన్ బెంచ్ అంటే ఏంది? ఇప్పటికీ ఈ హైడ్రాకు సంబంధించి 4 జడ్జీలు అండి హైకోర్టులో. మొదట లక్ష్మణ్ గారు, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు, విజయసేనారెడ్డి గారు, తర్వాత ఇంకొక పేరు వస్తలేదు, ఇప్పుడు ఇవాళ అనిల్ గారు. ఆల్మోస్ట్ ఇది డివిజన్ బెంచ్ అన్నట్టు, ఇంకా ఫుల్ బెంచ్ అన్నట్టు. ఫుల్ బెంచ్ లాగానే 4 జడ్జీలు ఇదే రకమైనటువంటి తీర్పులు ఇచ్చి చీవాట్లు పెట్టిన తర్వాత కూడా మీరు పద్ధతి మార్చుకోకపోతే ఇవాళ కూడా మళ్ళీ మీరు ఇంకా దాంట్లో ఏదో కొడుగుడ్డుకు మీద ఈకలు పెట్టినట్టు మేము డివిజన్ బెంచ్ పోతాం ఇంకోటి పోతాం అన్నట్టుగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇక మీకు కోర్టు పెట్టినటువంటి చెప్పదెబ్బ అధికారులకు కాదు ప్రభుత్వానికి ఈ చెంపదెబ్బ చెంప చెల్లు అనిపించినట్టు అయినా మీరు ధోరణి మార్చుకోకపోతే అంతకంటే కఠినమైనటువంటి దెబ్బ తప్పనిసరిగా ఉంటుంది. విజయ్ గారు చాలా కీలకమైన అంశాలు రవి గారు ప్రస్తావించిన విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఇందులో గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో హైదరాబాద్ అనేది ఒక నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలకు చిరునామాగా మారిన దయనీయమైన పరిస్థితులు, ఆ దుస్థితి కూడా తెలంగాణ సమాజం చూసింది. హైదరాబాద్లోని పేద ప్రజలు ఎదుర్కొన్న సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ 2.5 ఏళ్ల పాటు చేసిన పోరాట పంథాను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్గా మారిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ పోరాట ప్రక్రియను కావచ్చు, హైడ్రాకు వ్యతిరేకంగా కావచ్చు, పేదల పక్షాన గొంతుకై నిలిచిన బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారు ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో హైడ్రా బాధితుల వద్దకు వెళ్ళి వారికి భరోసానిచ్చి ఏకంగా బుల్డోజర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిలబడుతుందని చెప్పేసి ధీమా, అలాగే వారికి అండగా నిలిచిన సందర్భాలు మనం ఇట్లా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వము తెలంగాణ ఆత్మగా పరిపాలన చేయట్లేదు. చంద్రబాబు ఆత్మగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిరంతరం ఒక తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ప్రజల బాగోగులు చూసినటువంటి ఎప్పటి నుంచి ఆయన చంద్రబాబు పాలన అదే ఆత్మ పరిపాలన చేస్తున్నటువంటిది. ఆయనకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ పేదల మీద వాళ్లకు ప్రేమ ఉండదు. అదే విపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ చూసినట్లయితే కొట్లాడినట్టు 2001 నుంచి కూడా వాటి తెలంగాణ కోసమే, తెలంగాణ రాజ్యం కోసమే పుట్టినటువంటి పార్టీగా పరిపాలించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు పేదరికంలో అనుభవించినటువంటిది, ఇల్లు లేకుండా చూడండి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేదరిక మధ్యతరగతి అంతా ఉన్న తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళంతా వేరే దగ్గర ఉంటారు. ఈ మూసి కాలు ఏమటి, నాలాలు ఏమటి పేదలు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఈయన పరిపాలిస్తుంది ఆంధ్ర ఆత్మ.
ఆంధ్ర ఆత్మ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను తెలంగాణ పొట్టగొట్టాలి, ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షనే. ఈయన సొంతంగా పరిపాలిస్తలేడు కదా, మొత్తం చంద్రబాబు అందులో ఆవహించి పరిపాలిస్తున్నటువంటి నేపథ్యం. ఏ ఆదేశాలు రావాలన్నా అక్కడి నుంచి వస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ తెలంగాణ ఆత్మగా చేసినటువంటి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి వచ్చినాయి. ఇవన్నీ ఏంది, ఈయన సెటిల్మెంట్లు కూడా ఏంది, పెద్ద పెద్ద సంస్థలు మొత్తం కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకున్నాడు, ఆ చంద్రబాబు ఆత్మను ఉపయోగించుకున్నటువంటి నేపథ్యం. ఇందులో టూలుగా రంగనాథ్ అసలేం పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడ FTLలో ఉన్నాయా ఆయన భూములు అంటే వాళ్ళంతలాగా ఈయన హైడ్రా కమిషనర్, హైడ్రా ఆయన రంగనాథ్ వచ్చి పవన్ కళ్యాణ్ ఇందులో లేదు, ఈయన స్టేట్మెంట్ వాళ్ళు అడగకముందే. అంటే ఎంత పరిపాలన అధిపతి ఎట్లుండో ముఖ్యమంత్రి ఎట్లుండో ఈయన అదే రకంగా వ్యవహరిస్తూ ఈయన ఆంధ్ర ఆత్మగానే హైడ్రా వ్యవహరించినటువంటిది. ఈ అన్నిట్లలో చూస్తే ఏమైంది, మొత్తం తెలంగాణ సమాజము, తెలంగాణ పేదలు, తెలంగాణ మధ్యతరగతులే ఆగమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ కోసమే ఉన్నటువంటి పార్టీ, ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి అంశమే, తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడినటువంటి పార్టీ. వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు, తెలంగాణ ప్రజల వైపు తెలంగాణ కోణంలోనే వాళ్ళు ఆలోచించినటువంటిది. ఎప్పుడైతే పరిపాలన ఆంధ్ర కోణం వైపు పోతుందో ప్రతిపక్షం చేయాల్సినటువంటి విధంగానే చేసిన కనిపించింది. ఆ నేపథ్యంలోనే దీంతో ఏం చేసిర్రు, హైడ్రా తోటి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, పేదలను కొట్టడము, మిగతా వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకోవడంతో హైదరాబాదు తెలంగాణకు ఒక ఆర్థిక వనరుగా ఉన్నటువంటి హైదరాబాద్ను మొత్తం దెబ్బ కొట్టిండు చంద్రబాబు ఆత్మగా ఉంటూ. చంద్రబాబు కావాల్సింది కూడా హైదరాబాద్ను విధ్వంసం చేయాలి, హైదరాబాద్ను డెవలప్మెంట్ కాకుండా చూడాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పడేయాలి అన్నటువంటి టార్గెట్ రీచ్ అయిపోయింది ఆయన ఆత్మ ద్వారా వచ్చినటువంటి నేపథ్యంలో. హైదరాబాద్ మొత్తం సొంతంగా లాభపడవచ్చు, కానీ హైదరాబాద్ ఓవరాల్ ఇమేజ్ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు చాలామంది ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంది, ఈ హైడ్రాతో పాటు ఇప్పుడు నిషేధిత జాబితా 22A అని వస్తుంది భూములు. దీనికి సంబంధించి ప్రైవేటుకు సంబంధించిన ప్రతి భూమి హైదరాబాద్లో ఉన్నాయి 22Aలో నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లు అయితే లేవు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి ఏర్పడింది. ఒకవైపు హైడ్రా, ఒకవైపు 22A నిషేధిత జాబితా పెట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను మొత్తం సర్వనాశనం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మొత్తం తీసి హైదరాబాద్లో భూమి అమ్మాలన్నా, ప్లాట్ కొనాలన్నా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలన్నా ఈ రకమైనటువంటి ఎప్పుడెప్పుడో కట్టినటువంటి చూసుకొని కూడా ఆయన నిషేధిత జాబితాలో పెడితే అడిగితే రిజిస్ట్రేషన్ అయితే లేవు. ఇది అన్ని హైడ్రాకు తోడు 22A నిషేధిత జాబితా, ఇవన్నీ ఒకదాని వెనకాల తీసుకొచ్చి మధ్యతరగతి, పేదలు, దిగువ మధ్యతరగతి వీళ్ళు ప్రధానంగా ఆర్థిక వనరుగా ఉంటారు. ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని సర్వనాశనం చేసి వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి నిరంతరం అసలు వాళ్ళకి ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్నా కానీ నాది ఉందో లేదా, అమ్ముడు పోద్దా లేదా, నిషేధిత జాబితాలో పెట్టిరా, ఎప్పుడో తీసుకొచ్చి నిషేధిత జాబితాలో పెట్టేసి ఆగమాగం చేస్తున్నటువంటి హైడ్రా వైపు కూల్చివేతలు, వైపు నిషేధిత జాబితాలతోటి తెలంగాణ ఆర్థిక వనరులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మొత్తం సర్వనాశనం చేసింది ఈ చంద్రబాబు ఆత్మ పేరుతో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. అందులో రంగనాథ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. అక్కడ ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంటర్నల్ ఆదేశాలు, పవన్ కళ్యాణ్కు ఈయన సపోర్ట్ చేసి ఆయన అంతలో ఆయన ఇచ్చుడు ఏందండి, మీరు రాజకీయంగా భవిష్యత్తు ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్తో తర్వాత చూసుకోవచ్చనా ఏంటి ఈ ఆలోచన. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజానికము, పేదలను దోపిడీ చేసే విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే కక్ష అన్నట్టుగా తెలంగాణ వచ్చింది జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా ఈ పరిపాలన చేసి తెలంగాణను సర్వనాశనం చేసే ప్రక్రియలో రేవంత్ రెడ్డిని భాగస్వామ్యం చేశారు. అందులో రంగనాథ్ను పావుగా వాడుకొని చేసినటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా పేదల ఇల్లు కూల్చి ఈ రకంగా వ్యవహరించింది. కాబట్టి ఈరోజు హైకోర్టుకు సంబంధించిన గౌరవ న్యాయస్థానం ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందనే అంశాన్ని విజయ్ గారు అలాగే రవి గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పేదల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపరగని పోరాటం కూడా ఫలించిందనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రవి గారు, చాలా కీలకమైన అంశాన్ని మనం చూసాం. హైదరాబాద్ అనేది 10 ఏళ్ల పాటు ఒక ఎకనామిక్ ఇంజన్గా తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కూడా ఎంతో దోహదపడ్డ సందర్భాన్ని మనం చూసాం. కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రగతి కావచ్చు, నిర్మాణాలు కావచ్చు,
ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించిన గ్రోత్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా దోహదపడిందో మనం చూసాం. హైడ్రా వచ్చిన తర్వాత కూల్చివేతల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ఏ రకంగా కుప్పకూలిందో కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఓవరాల్గా దీని ఇంపాక్ట్ను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రధానంగా ఇలాంటి కారణాలు, ఈ అంశాలు ఎట్లా పాత్ర పోషించాయంటే ఏం చెప్తారు? సీతారామరాజు గారు, తెలంగాణ రాకముందు సేమ్ ఇటువంటి వికృత క్రీడని చేసిరు వీళ్ళంతా. తెలంగాణ వస్తే తెలంగాణ ఇట్లయితుంది, హైదరాబాద్ ఇట్లయితుంది, అది ఇది అని. దాన్ని కేసీఆర్ గారు ఏం చేసిందంటే తెలంగాణ వచ్చిన వెంటనే అంతకుముందు తెలంగాణను అడ్డుకోవటం కోసము హైదరాబాదు చీకటిమయమవుతుంది, అస్తవ్యస్తమవుతుంది అని ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా దాన్ని బద్దలు కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా బహుముఖ వ్యూహంతో హైదరాబాద్ని మోస్ట్ లివబుల్ సిటీగా ఇన్ ద వరల్డ్, ఇన్ ద అక్రాస్ ది గ్లోబ్, ఇక్కడ మోస్ట్ ది బెస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ని 9 తీర్చిదిద్దుడు. అది అధికారికంగా అనేక అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఆ విషయాన్ని పదే పదే చెప్పినాయి. కాబట్టి అందుకే హైదరాబాద్లో కేసీఆర్ గారి హయాంలో 9.5 సంవత్సరాల్లో ఎక్కడగా లేనంత కన్స్ట్రక్షన్స్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, తర్వాత విల్లాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలుగా కాదు, ఇండిపెండెంట్ హౌజెస్, ఇంకా రకరకాలుగా అసలు 9.5 సంవత్సరాలు ఒక అద్భుతంగా ఊహించని, అంతర్జాతీయంగా ఊహించని స్థితికి హైదరాబాద్ తీసుకొచ్చింది. దానికి సపోర్టివ్గా కేసీఆర్ గారు ఒక మంచి వాతావరణాన్ని, వాళ్ళకి పర్మిషన్స్ కానీ మిగతా బిల్డర్స్, ఇన్వెస్టర్స్ పెట్టేటటువంటి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పరంగా, పర్మిషన్స్ పరంగా, వాళ్ళకి కనెక్టివిటీ, పవర్ సప్లై అండ్ వాటర్ సప్లై, రోడ్ కనెక్టివిటీ, ఇటువంటివన్నీ కూడా అద్భుతంగా వాళ్లకు ప్రొవైడ్ చేసి దాన్ని ఎంకరేజ్ చేసి దాంతో తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక ఎకనామిక్గా ఒక తెలంగాణ గ్రోత్ ఇంజన్కి హైదరాబాద్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఒక ఫ్యూయల్ లాగా పనిచేసి, మామూలుగా కాదు, ఫ్యూయల్ లాగా పనిచేసి ఎక్కడో అంటే ఆ రోజు 2014 తెలంగాణ రాష్ట్ర ఆదాయము 46,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆదాయం, తెలంగాణ మొత్తం. కేసీఆర్ గారి హయాంలో దాన్ని పరుగులెత్తించి మౌలిక సదుపాయాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అన్నిటిని చేసి 2,20,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ఆదాయాన్ని రెవెన్యూ రూపంలో వచ్చేటటువంటి, పన్నుల రూపంలో వచ్చేటటువంటి తీర్చిదిద్దింది. ఊరికే రాలే కదా. హైదరాబాద్లో పెట్టుబడులు ఇంకా నీకు ఎక్కడ చూసినా ఇవాళ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఏ మూలకు పోయినా 4 వైపులా ఎటు పోయినా కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, డిఫరెంట్ ఇన్వెస్టర్స్, కోర్ ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ప్రొడక్షన్ సెక్టార్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ, అసలు ఊహించనంత యాక్టివిటీ జరిగింది. దాన్ని తీసుకొచ్చి దీన్ని దెబ్బ కొట్టడం కోసం ఒక హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద గ్లోబ్ అనే బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి నేచర్, తెలంగాణకు ఉన్నటువంటి ఒక గుండెకాయ లాంటిది, ఇటువంటిది ఇది ఆర్థిక వనరుగా ఉన్నది. కాబట్టి దీన్ని దెబ్బతీస్తే తప్ప చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అందుకోసమే దురదృష్టవశాత్తు ఏంటంటే సరిగ్గా టైంలో, కరెక్ట్ టైంలో ఇక్కడ అధికార మార్పిడి జరిగి ఇటువంటి విధ్వంసకారుల చేతుల్లోకి తెలంగాణ పరిపాలన రావడం జరిగింది. ఇక్కడ ఒక్క విధ్వంసకారులే కాదు, తెలంగాణ ఆత్మ లేనటువంటి, ఆంధ్ర ఆత్మ ఉన్నటువంటి తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి తెలంగాణ పరిపాలన పోవటం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక దురదృష్టం. ఏమరపాటుగా చేసినటువంటి, ఎక్కడో చేసినటువంటి చిన్న ముందు చూపు లేనటువంటి నిర్ణయంతో వీళ్ళకి అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచి చేస్తున్న పని ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసినట్టయితేనే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోజనం నెరవేరుతారు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటిది ఇన్వెస్టర్స్ని భయపెట్టి, కస్టమర్స్ని భయపెట్టించి, సామాన్యులను భయపెట్టించి ఏమైపోయిందంటే హైదరాబాదు కానీ ఇక్కడ పెట్టుబడిలో ఇంకోటి ఉండకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి, ఒక విధ్వంసకరమైనటువంటి, ఒక భయానక, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాంతో ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసిన హైదరాబాద్లో ఏ మూలకు పోయినా కూడా హైడ్రా పేరు మీద జరిగిన అరాచకమైంది, మూసి ప్రక్షాళన పేరు మీద జరిగిన అరాచకమైంది, పేద మధ్యతరగతి వాళ్ళు, సంపన్న మధ్యతరగతి వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్
వీళ్ళందరినీ దౌర్జన్యంగా దాష్టికం చేసింది తప్ప ఇంకేం లేదు. వెలుగుమట్లనైతే కళ్ళ ముందు చూసినాం. వెలుగుమట్ల, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 1000 మంది ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకొని అక్కడ బతుకుతున్నారు. రాత్రే పోయి బుల్డోజర్లు పోయి నేలమట్టం చేశారు. అంతకంటే అరాచకం ఏముంది ఈ ప్రజాస్వామ్య దేశంలో? అదే ప్రజాస్వామ్య రాజ్యాంగం మనిషిని జీవించే హక్కును కాలరాస్తుంది, మానవ హక్కుల్ని కాలరాస్తుంది. ఆదేశిక సూత్రాలని, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలని, ప్రవేశికని, ప్రాథమిక హక్కులని అన్నింటినీ ఉల్లంఘించి లాస్ట్కి ఏంటంటే ఇక్కడ అరాచకాన్ని కొనసాగించారు. వెలుగుమట్ల ఏది చెప్పమంటారు చెప్పండి? ఎన్ని 1-2 అయితేనేమో వాటిని విడమర్చి చెప్పటానికి ఉంటుంది. ఎక్కడి నుంచి హైదరాబాదులో సున్నం చెరువు నుంచి మొదలుకుంటే వెలుగుమట్ల దాకా ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి దాష్టికం అంతనా అయిందనా? ఎవ్వరికి వాళ్ళ అక్కడ బాధితులు ఇల్లు కూల్చినటువంటి వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీటి ఘోష మామూలుది కాదు. కడుపు వాళ్ళకి, ఎందుకంటే పేద కష్టజీవులు వాళ్ళు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని ఏదో అటు ఇటు బతికేటటువంటి వేతన జీవులు, కష్టజీవులు, రోజువారి కూలీలు, నిరంతరం ఈ దేశ సంపదకి చెమటూర్చేటటువంటి వాళ్ళు, రక్తం చిందించి ఈ దేశ సంపదను సృష్టించేటటువంటి వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇక్కడ అంతా బాధితులంతా కూడా వర్కింగ్ క్లాస్ పీపుల్. సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఇంకో ప్రైవేట్ ఇండస్ట్రీ కావచ్చు, రోజువారీ కూలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆల్ ఆర్ వర్కింగ్ క్లాస్ పీపుల్. వాళ్ళు తమ చెమట రక్తంతో చెమటొచ్చి ఈ దేశ సంపదని సృష్టించేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ ఉసురు పోసుకొని ఈ 2.5 ఏళ్లలో అరాచకాన్ని సృష్టించి ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వము ఆదుకుంటుందని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే దాన్ని మానేసి ఈ ప్రభుత్వం ఎప్పుడొచ్చి మా ఇల్లు కూలుస్తుందో అని నిద్రలో ఉలిక్కిపడేటటువంటి ఒక స్థితిని తీసుకొచ్చి ఇంత దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటిది ఇవాళ మనం చూడలేం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆఖరికి హైడ్రాని చెప్పుకున్నాడు ఆయనే, రేవంత్ రెడ్డి గారు. ఏమని? హైడ్రా హిట్లరు కోర్ టీం పేరు హైడ్రా, నేను అక్కడి నుంచే ఎంచుకున్నాను, మేము అది చేసినాము ఇది చేసినాము అన్నట్టు. అంటే ఈ ప్రపంచంలో తరతరాలు ఇంకో 1000 ఏళ్ళకు కూడా హిట్లర్ అనే పేరు గుర్తుంటుంది. దేనికి? అరాచకానికి, నిరంకుశానికి, దాష్టికానికి ఉదాహరించాలంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటగా ఉదాహరించే పేరు ఏంటంటే హిట్లర్. హిట్లర్ ఈయనకు ఆదర్శమైంది. ఇంకా అటువంటి దగ్గర నుంచి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఆశిస్తాము, మానవ హక్కులు ఎక్కడ ఆశిస్తాము, పౌర హక్కులు ఎక్కడ ఆశిస్తాము, మహిళలు, పిల్లలు, చిన్నపిల్లల హక్కులు ఇంకా అసలు వీళ్ళకి తెలియనేది లేదు. నలిపేయడము, నలిపేయడము, దాష్టికం చేయటం తప్ప హిట్లర్ నిరంకుశత్వమే అది కదా. ఈ ప్రపంచం లక్షల మందిని ఉసురు పోసుకున్నటువంటి అటువంటిది ఆదర్శం తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్య పాలన చేస్తారా? ప్రజా పాలన ముసిగేసుకొని ఇక్కడ అరాచక పాలన, రాక్షస పాలన, రజాకార్ల పాలన చేసినటువంటి వాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళకు తెలంగాణ ఆత్మ లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఎప్పటికీ మీరు ఎంత అరాచకం చేసినా, ఎంత దాష్టికం చేసినా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ ఆత్మ ఉంటుంది. దాన్ని ఆ తెలంగాణ ప్రజలు మీ అరాచకాన్ని ఏం నిజాం నవాబు కంటే గొప్పలేం కాదు, మీరు నిజాం నవాబు కంటే గొప్పలేం కాదు, నిజాం నవాబుని ఉరికించి, గడీల నుంచి ఉరికించి పాతరేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అటువంటి గడ్డలా మీరు ఇప్పటికీ ఇంకా కూడా మీ ధోరణి మార్చుకోకపోతే, ఇప్పటికీ మీరు చేసేటటువంటి అరాచకాన్ని, దాష్టికాన్ని ఆత్మవిమర్శ చేసుకోకపోతే అనుకుంటుండేమో నాకు ఇక్కడ తెలంగాణకు ఎట్లాగో నాకు ప్రేమ బంధం లేదు, తెలంగాణకు భవిష్యత్తులో రక్త సంబంధం కూడా, పేగు బంధం కూడా లేదు, ఉన్న ఒక బిడ్డను ఆంధ్రాకి ఇచ్చినా నాకు ఆంధ్రులే కాపాడుకుంటారా అనుకుంటుండేమో. తప్పనిసరిగా దానికి కూడా తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్తాయి. వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రజలకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి, ఒక యువకుడికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పటికైనా పొరపాటును గ్రహించి జరుగుతున్నటువంటి అరాచకాన్ని చాలిక మీదిక మీరు లూటీ చేసి 2.5 ఏళ్లలో కూడబెట్టుకున్నది, సంపాదించుకున్నది చాలు. ఇప్పటికైనా ధోరణి మార్చుకొని ప్రజల క్షేమాన్ని, మంచిని కాంక్షించకపోయినా పర్వాలేదు, ప్రజలకు మంచి క్షేమ చేయకపోయినా పర్వాలేదు, ప్రజల ఉసురు పోసుకోకండి, ప్రజల ప్రాణాలు తీయకండి, ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేయొద్దు. అదే ధోరణి కనుక కొనసాగితే తప్పనిసరిగా మూల్యం వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా
పేదల ఉసురు తీసుకున్నారు కాబట్టి ఈ స్థాయిలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందనే అంశాన్ని రవి గారు స్పష్టంగా చెప్తున్న విషయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తాం. ఇక మరో కీలకమైన అంశం విజయ్ గారు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్ వద్దకు చేరిన పరిస్థితి, పంచాయతీ తీవ్ర రూపం దాలుస్తుంది, ముదురుతోంది. చాలిక మీ నిర్వాహకం మేమే చూసుకుంటామని చెప్పేసి హైకమాండ్ ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఫస్ట్ టైం కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి క్యాడర్ని, నాయకత్వాన్ని గాంధీ భవన్కి రావద్దని చెప్పడం అనేది హిస్టరీలో లేదు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈయన చెప్పడంతో ప్లస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పోయి పార్టీ గురించి పట్టించుకోవాలి, పార్టీని చూడండి అంటే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంది 130 ఏళ్ళు ఉన్నది, ఇంకా 30 ఏళ్ళు అయిన ఉంటుంది, మనం ముఖ్యమంత్రి అయినాం, మన 5 ఏళ్ళలో ఏం చేసుకోవాలి అది చేసుకొని పోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు పార్టీ నాయకులతో చేసిన తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈయనకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, వచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని స్వార్థానికి ఉపయోగించుకుంటుండ అనేది కాంగ్రెస్ హైకమాండ్ గమనించింది. ఇమ్మీడియట్గా వాళ్ళకు కావాల్సింది తీసేసే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించటం లేదు. కానీ మొత్తం మీద ఆయన ఇస్తున్నటువంటి నివేదికను కూడా తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో పార్టీ హైకమాండ్ వెళ్ళిపోయింది. ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంతమంది రెచ్చగొట్టి మంత్రుల మీదకి రెచ్చగొడుతున్నటువంటి విషయం కానీ, గాంధీ భవన్కు రావద్దని చెప్పడం కానీ, గాంధీ భవన్లో ఇట్లాంటి ఇంటర్నల్ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివన్నీ పరిష్కారం కావద్దు, జగ్గారెడ్డి ఆడ ఉండి ఇంకెక్కువ రాజకీయం చేస్తున్నారు, మాకు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కలుస్తున్నారని గాంధీ భవన్కు రావద్దని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీని మొత్తం హోల్ అండ్ సోలుగా సర్వనాశనం చేస్తుండు. వ్యక్తిగత ఇమేజ్ తోటే తన వ్యక్తిగత ప్రాపకం కోసం పదవిని ఉపయోగించుకుంటుండ అనేది ఉన్నటువంటి రిపోర్ట్ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో ఏ మాత్రం హైకమాండ్ సాటిస్ఫై లేదు, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తుండ అనేది గమనించింది. నెక్స్ట్ లో ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది మనం ముందు చూడాల్సినటువంటి అవసరమే ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా పరిపాలన చేస్తుంటే కేవలం స్వార్థం, తన సొంత ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలు లేవు, ఇటు రాష్ట్ర ప్రయోజనాలు లేవు, తెలంగాణ ప్రయోజనాలు లేవు, కేవలం తన ఆత్మ అయినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతుండ అనేది కూడా గమనించినటువంటి అంశం గుర్తించుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. ఎస్ సార్, రవి గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు పరిపాలనా వైఫల్యం, మరోవైపు పార్టీలో అంతర్గతంగా రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న పంచాయతీలు, కుమ్ములాటల నేపథ్యంలో హైకమాండ్ కూడా తలపట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిచి తలంటుతుందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఓవరాల్ ఇష్యూ? సీతారామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మరి వాస్తవం గ్రహించిందా, అర్థం చేసుకుందా గ్రౌండ్ని తెలియదు, కానీ నటిస్తుందా తెలియదు. కానీ నిజంగా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు అందరినీ తొక్కుకుంటూ వచ్చినా నేను అని చెప్పేసి మాట్లాడినప్పుడే, బహిరంగంగా మాట్లాడినప్పుడే కాంగ్రెస్ పార్టీ కొంచెం అధిష్టానికి కన్నేసి చూస్తుంటే అర్థమయ్యేది. ఓకే, ఇప్పటికైనా గ్రహించిందని అయితే నేను అనుకుంటలేను. అనేక సందర్భాల్లో బహిరంగంగానే చాలా కలిసి ఇంకా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకుంటే ఇంకా వాళ్ళ భ్రమ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, ఇండియా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతినిధి, నరేంద్ర మోడీ ప్రతినిధి. ఇండియా కూటమి ముఖ్యమంత్రి తప్ప కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు. ఏ ఒక్క సందర్భంలో ఏ విషయంలో కూడా కాంగ్రెస్ స్పిరిట్ని, కాంగ్రెస్ ఐడియాలజీని, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టే పని చేయలే. ఆయన సొంత ఐడియాలజీని, చంద్రబాబు నాయుడు అవసరాలని, నరేంద్ర మోడీ అవసరాలని ఫుల్ఫిల్ చేసి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిండే తప్ప ఇంకేమీ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మీరు నిజంగా వాస్తవాలు గ్రహించినట్టు మీకు అనిపిస్తే, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట, నిరుద్యోగులకు ఇచ్చిన మాట, మీరేం మాట ఇచ్చిండ్రు, ఏం నెరవేర్చిందో ఒక్కసారి పరిశీలించండి. మీరు రైతులకు మీరుగా ఏం మాట ఇచ్చిండ్రో, ఇక్కడ ఏం అమలవుతుందో అది పరిశీలించండి. ఇట్లా సబ్బన్న బీసీలకు మీరు ఇచ్చిన మాట ఏంది, దళితులకు మీరు ఇచ్చిన మాట ఏంది, యువతకు మీరు ఇచ్చిన మాట ఏంది, ఆదివాసీలకు, సబ్బన్న వర్గాలకు మీరు ఇచ్చిన మాట ఏంది, ఏం అమలు అవుతుందో దృష్టి పెట్టి ఇక్కడ ఏం అరాచకం జరుగుతుందో ఒక్కసారి చూసి వాటికి తగ్గట్టుగా నేను పరిశీలిస్తే ఉంటుంది తప్ప కేవలం ఇదేదో అంతర్గతంగా ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా అప్పటికప్పుడు ఏదో చేసి పిలిచినాం మాట్లాడినామని చెప్పేసి చెప్తే ఓ మీడియా కోసమో మళ్ళీ ఇంకేదో అధిష్టానం మీద సీరియస్గా ఉందని చెప్పేసి ఇక్కడ అరాచకం జరుగుతుంది, దాష్టికం జరుగుతుంది, నిరంకుశం జరుగుతుంది. మీరు చెప్పే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రతి అడుగు ఇక్కడ కొనసాగుతున్నది. దాని మీద గమనించి చర్యలు తీసుకుంటే నిజంగా మీరు ఏదో అనుకున్నట్టు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఏదో
అని అనుకుంటారు తప్ప Right. లేకపోతే ఉత్తనే మళ్ళీ ఇంకేదో బెదిరించి ఇంకో సంచి ఎక్కువ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాస్తవం ప్రజలకైతే ఉపయోగపడదు. ఎస్ మనం చూస్తున్నాం 2.5 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు గ్యారంటీలను గాలికి వదిలేసి పార్టీ పంచాయతీల కోసం నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ తీరును కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. తప్పకుండా దీనికి తగిన మూల్యం ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, రవి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.